హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మునక్కాయ పప్పు చారు చేస్తున్నాను. దానికి కావాల్సినది కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఇంట్లో మునక్కాయలు, చింతపండు, పచ్చిమిర్చి, నేను పప్పు చారైనా అనొచ్చు, రసమైనా అనొచ్చు. అలాగే టమాటాలు, పసుపు, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ ఆన్ చేశాను. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక కుండలోకి వేసేసుకొని మీకు రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకొని దీన్ని మెదుపుకోవాలి. పప్పు అంతా మెదుపుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లో ఇది మొత్తం పిప్పి అంతా వచ్చేలాగా నీట్గా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా పిప్పి అంతా తీసేసుకున్నాక ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకొని కొంచెం ఇంగువ వేసేసుకొని పోపు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసేసి పోపు దించేసేసుకోవాలి. పోపు అంతా ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, మునక్కాయ పప్పు చారు హోటల్ స్టైల్లో అన్నమాట. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా ఆమ్లెట్ కానీ, ఊరగాయ కానీ, వడియాలు కానీ నంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.